కూటమి సర్కార్ అన్ని రంగాల్లో ప్రజా వ్యతిరేక చర్యలతో వైఫల్యం చెందిందన్నారు విజయనగరం జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు. విద్య, వైద్యం, ఆరోగ్య రంగాలను నిర్వీర్యం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు దారుణంగా ఉన్నాయన్నారు. ప్రత్యేక రాజ్యాంగంతో పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారని దుయ్యబట్టారు. P4 అంటూ ప్రచారం చేసిన చంద్రబాబు ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయిపోయారని నిలదీశారు. ప్రభుత్వ మెడికల్ కళాశాల విషయంలో ఇవాళ ఈ ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత వచ్చిందని నేను చెప్పాల్సిన అవసరం లేదు. దాని అంతలో పెద్ద ఎత్తున ఉద్యమం చేశాం. ఇవాళ అన్ని రాజకీయ పార్టీలు, అన్ని ప్రజా సంఘాలు, పౌర సంఘాలు ప్రతి ఒక్కరు కూడా ఇది తప్పు అని చెప్తున్నా ఆఖరికి వాళ్ళు ఏ దృష్టికి వచ్చారంటే కేంద్ర మంత్రి గారు ఒక రాసిన లేఖని ఆయన రాశారా, రాయించుకున్నారా, ఆ లేఖను చూపించుకొని మీరు పాపం గడుపుకునే పరిస్థితి ప్రభుత్వంలో ఉందంటే ఇలాంటి పరిస్థితులు అంటే ప్రజల అవసరాలు కానీ ఒకసారి పొరపాటు చేసినా సరిదిద్దుకునే ఆలోచన కానీ లేకుండా మాకు అధికారం ఉంది, మేము అత్యధికమైన సీట్లతో మేము అధికారంలో ఉన్నాం కాబట్టి మనం నచ్చిన విధంగా చేస్తామనే ఆలోచనతోనే ఇవాళ ఈ ప్రభుత్వం పరిపాలన చేస్తూ ఉంది. ఇవాళ ప్రభుత్వ మెడికల్ కళాశాల విషయంలో ఒక పక్క వైద్య రంగం నిర్వీర్యం అయిపోయింది, వైద్య విద్య కూడా నిర్వీర్యం చేసే పరిస్థితిని ఇవాళ ఎవ్వరు చెప్తున్నా కూడా పట్టించుకునే పరిస్థితి ఈ సంవత్సర కాలం అయింది. కనీసం దాన్నైనా రాబోయే కాలంలో, రాబోయే సంవత్సరంలో వాళ్ళ మనసు మారాలని ఆ భగవంతుడి వాళ్ళ వైకుంఠ ఏకాదశి రోజుని ఆ దేవదేవుడైన ఆ వెంకటేశ్వర స్వామిని కోరుతా ఉన్నాం. ఎందుకంటే ప్రజలు చెప్పినా వినరు, రాజకీయ పక్షాలు చెప్పినా వినరు,